ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్ధరిద్దాం. వైసీపీలో మొదలైన రెడ్డి ప్రేమ తన సొంత సామాజిక వర్గాన్ని ఉద్ధరించే వ్యూహం. ఇన్నాళ్లకు ప్రతిపక్ష పార్టీని చూసి నేర్చుకున్న జగన్ రాజకీయాల్లో ఎంత కాదన్నా కులం, క్యాస్ట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కులం పేరు చెప్పకపోతే రాజకీయాల్లో దాదాపు మనుగడ కష్టమైన సందర్భాలు చాలా ఉన్నాయనే చెప్పాలి. చాలా ప్రాంతాల్లో, అది ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో కులం కార్డు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే, ఎంత ఓపెన్ మైండ్ ఉన్న వారైనా సరే, చివరిలో బ్లడ్ టెస్టులా సొంతం అని భావన చేసేటప్పుడు కులం కార్డును ఖచ్చితంగా వాడతారు. ఏపీలోని ఓ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా సదరు పార్టీతో పాటు తన సామాజిక వర్గాన్ని కాపాడుకుంటున్న విషయం, ఆ సామాజిక వర్గం కోసం బతుకుతున్న విషయం కూడా చాలా వరకు అందరికీ బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఎత్తుకోవాలని చూస్తుంది. 30 ఏళ్లుగా సదరు రాజకీయ పార్టీ చేస్తున్న పనిని తాము ఎందుకు చేయకూడదని ఇప్పుడు వైసీపీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తన సామాజిక వర్గాలను దూరం పెట్టడం వల్ల చాలా నష్టపోయామని ఇప్పటికే భావిస్తుందట. ఈ నేపథ్యంలో తన సామాజిక వర్గాన్ని ఎత్తుకొని ఉద్ధరించి నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా సరే భారీ విజయం దిశగా ముందుకెళ్లాలని భావిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గానికి అనుబంధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి జగన్కు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు మద్దతు ఇవ్వలేదని పలువురు భావిస్తున్నారు. కడప, కర్నూలు వంటి రెడ్డి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. జగన్ రెడ్డిని వారిని నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనివల్ల రెడ్డి సామాజిక వర్గం నాయకులు వైసీపీలో చోటు లేకుండా పోయింది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీలో జగన్ భారీ మార్పులు చేయబోతున్నారు. సాహసోపేతమైన ఎత్తుగడలతో పార్టీలో రెడ్డి నాయకులను మళ్లీ పునరుద్ధరించాలని ఆయన యోచిస్తున్నారు. నిజానికి రెడ్డి సామాజిక వర్గ నాయకులు ధైర్యంగా ముందుకు నడవగలరు. ప్రజలందరినీ సమన్వయం చేసుకుంటూ తమకు ఓట్లు పడేలా కష్టపడగలరు. రోజులుగా మీరు రాజకీయాల్లో వస్తూ ఉన్నారు కాబట్టి అనుభవం సంపాదించారు. అలాంటి వారిని పక్కన ఉంచుకోవడం వల్ల ఖచ్చితంగా ఆయన నియోజకవర్గం ఓట్లు ఎక్కువగా పడతాయి. విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా జగన్ రియలైజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన పార్టీ యాక్టివిటీస్ మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన రీజనల్ కోఆర్డినేట్ సిస్టమ్కు జగన్ ముగింపు పలుకుతున్నారు. ఇప్పుడు అట్టడుగు స్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే నేతలు కొందరు వెతుకుతున్నారు. మొత్తం ఆ నేతలకి అధికారం కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ పనికి జగన్ ఎంచుకున్న మొదటి 3 నేతలు గడికొండ శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి. ఆసక్తికరంగా 3 సీమ ప్రాంతానికి చెందినవారు. ఇక్కడ వైసీపీ 2019లో 52కి 49 సీట్లు తెచ్చుకోగలిగింది. 2024లో మాత్రం 52లో కేవలం 7 సీట్లకు పడిపోయింది. పార్టీ కార్యకలాపాలను నిర్వహించడానికి మరింత మంది నాయకులకు నిర్దిష్ట ప్రాంతాలు కేటాయించబడతాయి. ఈ 3 నేతలను రంగంలోకి దింపడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. జగన్ ప్రాంతీయ స్థాయి నుంచి క్లస్టర్ లెవెల్ నాయకత్వంపై దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ఒక్కరే నిర్ణయ అధికారులు అనే భావనను తిప్పికొట్టడమే ఈ చర్య లక్ష్యం. అయితే సమస్య ఏమిటంటే 3 నాయకులు ఒకే వర్గానికి చెందినవారు. ఇది సామాజిక వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్న పార్టీ వాదనలకు విరుద్ధంగా ఉంది. ఎన్నికల ముందు బీసీలకు 200లో 100 టికెట్లు, 175కి ఎమ్మెల్యే 25 ఎంపీ ఇచ్చానని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత రెడ్డి శ్రేణిని పునరుద్ధరించడం కొన్ని సమస్యలకు కూడా దారి తీయవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.